26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. ప్రియమైన ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు. ఒక్క వ్రతం ఆచరిస్తే సంవత్సరమంతా కూడా అఖండమైన ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని అనుగ్రహించే, వరాలు కురిపించే తల్లి వరలక్ష్మీదేవి. అమ్మవారిని పూజించే పద్ధతిలో అనేకములైన విశేషాంశాలు చోటు చేసుకుని ఉన్నాయి. సూర్య సంచారం కర్కాటక రాశిలో ఉన్నప్పుడే ఈ వ్రతం చేయాలి అని వ్రత చూడామణి అనే గ్రంథం ఈ వ్రతం ఎప్పుడు చేయాలో తెలియజేస్తుంది. అలాగే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడానికి అనువైన వారం. 1వ శుక్రవారం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. 2వ శుక్రవారంలో కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. పౌర్ణిమకు ముందుగా వచ్చే ఏ శుక్రవారమైనా ఆచరించవచ్చు. పౌర్ణిమ శుక్రవారం కూడా వచ్చిన ఈ సంవత్సరం ఆ రోజు కూడా ఆచరించవచ్చు. ఈ వారాలలో కుదరని వారు శ్రావణ మాసంలో మిగిలిన శుక్రవారాలలో కూడా ఆచరించవచ్చు. ఈ నెల అంతా కూడా కుదరని వారు దసరా నవరాత్రులలో అమ్మవారికి మనం మహాలక్ష్మి అలంకరణ చేసేటటువంటి రోజున కూడా ఆచరించుకోవచ్చు అని ప్రత్యామ్నాయ మార్గాలను పెద్దలు తెలియజేశారు. వరలక్ష్మీదేవిని పూజించే క్రమం చాలా ప్రత్యేకతతో కూడుకొని ఉన్నది. అత్తామామలు, పిల్లలు, ఇల్లు, కుటుంబం. గృహిణిగా మితంగా మాట్లాడే ఆ ఇల్లాలి పేరు చారుమతి. పెద్దలను గౌరవిస్తూ, పిల్లలను అభిమానిస్తూ, అందరికీ సకల సపర్యలు చేస్తూ మృదువుగా సంభాషించే చారుమతి పైన అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒక రాత్రి కలలో దర్శనమిచ్చి తనను అర్చించమని ఆనతిచ్చింది. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత మమ సర్వదా. ఈ శ్లోకంతో షోడశోపచారములు చేసి 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ వ్రతంలో ఉండే ప్రత్యేకత 9 ప్రదక్షిణలు. కలశారాధన తప్పనిసరి. అమ్మవారిని అర్చించే క్రమంలో కలశంలో ఆరాధన చేయాలి అని సాక్షాత్తు అమ్మవారే చెప్పిన కారణం చేత వేదిక పైన కలశం ఏర్పాటు చేసుకొని ఆ కలశం పైన నారికేళము, కొబ్బరికాయను ఉంచి పూజించాలి. ఈ కలశములో నీరు పొయ్యాలి. నీరు మాత్రమే పొయ్యాలి. వ్రతంలో చెప్పబడి ఉంది. అలాగే ఈ వ్రతానికి సంబంధించి ఒక తోరం ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది. 9 వరసల తోరం అది. పూజ చేసిన తర్వాత 9 వరసల దారాన్ని వరసలుగా పోసుకొని పసుపు అలది అనంతరం పువ్వులను అందులో గుర్తుగా ఉంచి ముడులు వేస్తూ 9 ముడులు వేసిన అనంతరం ఇది తల్లి తోరము. మరిొక తోరము 5 వరసలతో 5 ముడులు వేసినది పిల్ల తోరము, తల్లి పిల్ల. ఇలాగా కూడా ఏర్పాటు చేసుకుంటారు కొందరు మహిళలు. వ్రతంలో మట్టుకు 9 వరసల తోరం అని మాత్రమే చెప్పబడి ఉంది. ఈ 9 వరసల తోరాన్ని వరలక్ష్మీదేవి సాన్నిధ్యంలో ఉంచి కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఈ 9 నామాలు అతి రహస్యమైనవి, నిగూఢమైనవి. ఈ 9 నామాలతో ఆ తోరాన్ని పూజించి భర్త చేతికి ఆ తోరాన్ని అందించి భర్త ద్వారా చేతికి రక్షగా ధరించాలి. అనంతరం కథను వినాలి. అమ్మవారికి ప్రీతికరంగా 21 సంఖ్యలో భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్య, పాయసములు అనే 5 విధములుగా ఉండేటటువంటి పులుపు, తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, షడ్రుచులతో కూడుకున్న పదార్థములను నివేదనగా అర్పించాలి. పూర్ణం బూరెలు 9 విడిగా నివేదనగా సమర్పించిన తదుపరి ఈ అర్చన మన చేత ఆచరింపజేసిన బ్రాహ్మణోత్తమునకు వాయనం ఇవ్వాలి. 9 పూర్ణం బూరెలు కానీ 9 బొబ్బట్లను కానీ వాయనంగా ఇవ్వాలి. లేదా బియ్యం కూడా వాయనంగా ఇవ్వవచ్చును. అనంతరం 5 ముత్తైదువులకు పంచవాయనములు అన్న పేరిట రవిక, పసుపు కుంకుమలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, ఈ 5కే పంచద్రవ్యములు, పంచవాయనములు అని పేరు. ఈ 5 వస్తువులను ఒక వెదురు బుట్టలో ఉంచి, అంటే 5 వెదురు బుట్టలు విడివిడిగా ఏర్పాటు చేసుకొని మొదటి వెదురు బుట్ట వాయనంగా వరలక్ష్మీదేవికే ఇవ్వాలి. 2వ వెదురు బుట్ట వాయనం కన్నతల్లికి, 3వ వెదురు బుట్ట వాయనం అత్తగారికి, 4వ వెదురు బుట్ట వాయనం ఆడపడుచుకు, 5వ
వెదురుబుట్ట వాయనం మన ఇంటికి విచ్చేసినటువంటి వృద్ధులైనటువంటి దంపతులలో పెద్దవారైనటువంటి మహిళామణికి ఈ 5వ వెదురుబుట్ట వాయనంగా ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం అంటే భక్తి శ్రద్ధతో ఆచరించే వ్రతం, అంతేకాని అనవసరపు ఆర్భాటాలు, హంగులు, ఆకర్షణలకు లోను అయ్యేది కాదు. వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీరామ జయం.